రాజమండ్రి నగరానికి మహాదశ పట్టబోతోంది. 1000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన నగర అభివృద్ధికి ప్రణాళికలు అమలవుతున్నాయి. తూర్పు చాళుక్య రాజుల కాలం నాటి ఆనవాళ్లతో వారసత్వ నగరంగా రాజమండ్రి రూపుదిద్దుకోబోతోంది. వేంగి సంస్థానాధీశుడు రాజరాజ నరేంద్రుడు పాలనలో రాజధానిగా వెలుగొందిన రాజమహేంద్రవనం పునర్వైభవాన్ని సంతరించుకోనుంది. ఉభయ గోదావరి జిల్లాల వాణిజ్య రాజధాని రాజమండ్రికి ఎంతో ఘన చరిత్ర ఉన్నా అంతగా ప్రాచుర్యానికి నోచుకోలేదు. దేశంలో 1000 ఏళ్ల చరిత్ర ఉన్న 3 నగరాల్లో రాజమండ్రి ఒకటి. దక్షిణ భారతదేశంలో అంతటి చరిత్ర ఉన్న నగరం ఒక్క రాజమండ్రి మాత్రమే. 9వ శతాబ్దంలోనే విష్ణువర్ధన రాజు, విక్రమాదిత్యుడు అనే 2 రాజులు రాజమహేంద్రిని పరిపాలించినట్టు చరిత్ర చెబుతోంది. దీన్ని బట్టి చూస్తే రాజమండ్రి నగరానికి సుమారు 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే రాజమండ్రి అంటే ప్రస్తుతం ఒక వాణిజ్య కేంద్రంగానే గుర్తింపును ఆపాదించుకుంది. 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మారుస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. అయితే గత చరిత్ర వైభవాన్ని తెలపడంలో మాత్రం రాజరాజ నరేంద్రుని విగ్రహం స్థాపన వరకే పరిమితమైంది. రాజమండ్రి ఎంపీ మార్కాని భరత్ రామ్ ఇప్పుడు చారిత్రక నగర ఆనవాళ్లను కళ్ల ముందు సత్కరించే ప్రణాళికలు అమలు చేస్తున్నారు. రాజరాజ నరేంద్రుని పాలనలో ఉన్న కట్టడాలను పోలినట్టు నగరంలోని కొన్ని చారిత్రక ప్రాంతాల్లో రాతి కట్టడాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే దేవీ చౌక్, పుష్కర ఘాట్, కోటి లింగాల ఘాట్ ప్రాంతాల్లో ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరికొన్ని ప్రాంతాలను చరిత్ర ఉట్టిపడేలా రూపాంతరం చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సుందరీకరణ చేసిన అంశం కానీ, ఒక చాళుక్య కోట గుమ్మం అని మనకు పేరు ఎలా వచ్చిందో అలాంటి ఒక రెప్లికా కోట గుమ్మాన్ని కూడా తీసుకురావాలనే ఆలోచన. ఇవన్నీ కూడా త్వరలో ఒక నెల రోజుల్లో ఒక జంక్షన్కి ఒక లుక్ వస్తుంది. దాని తర్వాత ఇవన్నీ కూడా నేను తీసుకుని వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సమర్పించడం వలన వాళ్ళకి మొత్తం అన్నీ ఈ రకమైన చరిత్ర చెప్పే విధంగా ఉండడం ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం వలన మనకి హెరిటేజ్ సిటీ స్టేటస్ వస్తుంది. చరిత్ర గమనంలో మాయమైన మధుర జ్ఞాపకాలను ముందు తరానికి తెలియడం అవసరమని స్థానికులు అంటున్నారు. నగరంలో వెంకి సంస్థానాధీశుడు రాజరాజ నరేంద్రుని కీర్తిని చాటి చెప్పడంతో పాటు గడిచిన 1000 ఏళ్ల కాలంలో జరిగిన విశేషాలు వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు. హెరిటేజ్ సిటీగా రాజమండ్రి చేయడానికి అన్ని అనువైన అంశాలని పాలకులు పరిశీలించాలి. ఖచ్చితంగా మా ఆంధ్రకేసరి యోజన సమితి ఈ పురావస్తు తవ్వకాలు తవ్వాలని చెప్పి మేము ఎంపీకి, అదేవిధంగా ఈ పురావస్తు శాఖ కమిషనర్కి గతంలో ఇక్కడ పర్యటించిన ఆమెకి కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. గొప్ప హెరిటేజ్ అవుతుంది. రాజమండ్రి సంస్కృతి స్వాభాయమానంగా తరతరాలు చాటేందుకు కూడా వీలుంటుంది. రాజమండ్రి నగరానికి ఉన్న చారిత్రక గుర్తింపు, పూర్వ వైభవం ఉట్టిపడేలా అభివృద్ధి చేస్తామని గతంలో ఎంతో మంది నేతలు చెప్పినా ప్రస్తుతం కార్యరూపం దాల్చడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.